రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని లేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే నేతన్నలను ఆదుకోవాలని ఎవరికీ లేదని ఆయన మండిపడ్డారు. నేతన్నలకు పని కల్పించాలని రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బకాయిలు చెల్లించి కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ల వయసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలాకుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2 కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదోడు ఉండే ప్రయత్నం చేసిండు. ఆయనకు ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా ఒక నేతకారు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్లో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం, దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నృపుతారు, వీళ్ళు వాళ్ళ మీద నృపుతారు. కానీ వాళ్ళని ఆదుకోవడం అని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా మొండికేసింది. ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే, మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇవాళ తీర్చకుండా మొండికేసింది. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీద ఆందోళన చేశారు. వస్త్రపరిశ్రమకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీకు ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు.